ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జనవరి 16, 17 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు తొలగిపోయి వ్యాపార లాభాల బాటల్లో నడుస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్య, ప్రేమ సమస్యలు, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు భారగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరి గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఈ యొక్క రాశి వారికి ఏంటంటే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి జీవితంలో ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో బాధలను పడ్డారు. ఏ పని చేసినా కానీ వీరి జీవితంలో ఎన్నో నష్టాలను కూడా చూశారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏంటంటే చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వీరు ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట అస్సలు తప్పరు, మాట నిలబెట్టుకుంటారు. ఈ యొక్క రాశి వారు చాలా నమ్మకస్తులు. వీరు చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు. ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు, ఎవరికి మోసం చేయరు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నమ్మిన వారికి వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే కాంప్రమైజ్ అనేది కారు. ఏ విషయంలో కూడా వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు. ఈ యొక్క రాశి వారు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా
ఇస్తూ ఉంటారు, అందరికీ సహాయం చేస్తారు, కానీ ఎవరిని సహాయం అనేది కోరరు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు, దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ కొంతమందిని నమ్మడం వల్ల వీరి జీవితంలో వీరు అనేక సమస్యలను, అనేక బాధలను, అనేక అవమానాలను కూడా పడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశి వారికి జనవరి 16, 17 తేదీల్లో 2 పెద్ద కోరికలు అనేవి తీరబోతున్నాయి. ఎందుకంటే ఈ 2 రోజులు మీకు దైవం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఆ దైవం ఎవరో కాదు, శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. అంతేకాదు ఆ దైవం మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కూడా కాపాడుతూ వస్తుంది. అయితే మీరు ప్రతి శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకోండి ఇంట్లో. మీరు లేదంటే ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. వీలైతే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి. లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి. ఈ 2 రోజుల్లో మీరు మంచి శుభవార్తలు కూడా వింటారు. విపరీతమైన డబ్బు కూడా మీకు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు కూడా లోటు అనేది ఉండదు. అఖండ ధన లాభాలు కలుగుతాయి. మీరు ఊహించని విధంగా మీకు ఆరోగ్యాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే మీకు ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోయి కుటుంబంతో మీరు సంతోషంగా గడుపుతారు. ఈ 2 రోజులు మీకు దైవం యొక్క అనుగ్రహం అయితే పుష్కలంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేసినా కానీ ఈ 2 రోజులు చాలా బాగా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయి. అప్పుల సమస్య నుండి మీకు ముఖ్యంగా విముక్తి అనేది లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపార రంగంలో మంచి లాభాలను చూస్తారు. ఊహించని విధంగా మీకు ధన లాభాలు కలుగుతాయి. వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు ఎన్నడూ చూడని ధనాన్ని చూస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఈ సమయంలో మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. మీరు నమ్మకపోవచ్చు, మాకు ఎప్పుడు కష్టాలే, మాకు ఎప్పుడు బాధలే అనుకోవచ్చు. కానీ ఈ సమయంలో మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు అనుకున్న లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో ఊహించని విధంగా మంచి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా మీ యొక్క పెద్ద కళ కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పెద్ద కోరిక నెరవేరుతుంది. ఈ యొక్క 2 రోజుల్లో ఒక మంచి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. వ్యాపారానికి సంబంధించి ఉద్యోగస్తులు గత కొంతకాలంగా మా శ్రమకు గుర్తింపు రావట్లేదు, మా శ్రమకు ప్రతిఫలం రావట్లేదు అనుకునే వారికి ఈ సమయంలో మీ యొక్క అతిపెద్ద కోరిక అనేది తీరబోతుంది. ఎందుకంటే ఉద్యోగస్తులకు ఈ 2 రోజుల్లో అయితే ఇంక్రిమెంట్స్ అలాగే జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా జీతాలు పెరగాలన్న మీ యొక్క కళ అనేది ఈ సమయంలో తీరే అవకాశాలు ఉన్నాయి. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు కూడా ఈ 2 రోజుల్లో మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో మీరు చాలా ఆనందంగా గడుపుతారు. భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఈ 2 రోజుల్లో లభిస్తుంది. భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి మీ బంధం అనేది మరింత బలపడుతుంది. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.